హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది NS 160 BS6 బైక్. ఇక్కడ నేనైతే కీస్ అయితే ఆన్ చేశాను. మీరు డిస్ప్లేలో అయితే గమనించండి. ఇగ్నిషన్ ఆఫ్ అని అయితే వస్తుంది. మనం కీస్ ఆన్ చేసినా కానీ బైక్ అనేది యూస్ చేయక 3 మంత్స్ అయితే పక్కకు పెట్టేశారంట. స్టార్ట్ కాకపోవడంతోనే పక్కకు అయితే పెట్టేశారు. వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ముగ్గురిని కనుక్కుంటే ఎక్కడ బైక్ బాగా రిపేర్ చేస్తారు అని కనుక్కుంటే ముగ్గురు మన గ్యారేజ్ అడ్రస్ అయితే చెప్పారంట. మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. నేను ఓబిడి కేబుల్ పెట్టి అయితే చెక్ చేస్తున్నా. మీరైతే గమనించండి. ECU ఫాల్ట్ అని అయితే చూపిస్తుంది. కానీ మనకి డిస్ప్లేలో వచ్చేసి ఇగ్నిషన్ ఆఫ్ అని అయితే ఉంది. అంటే మనకి ముందుగా ఆ కిల్ స్విచ్ అనేది వర్క్ జరుగుతుందా లేదా అనేది గమనించుకోవాలి. నేను సెల్ఫ్ అయితే కొడుతున్నా కదా, సెల్ఫ్ అయితే కావడం లేదు. నేను ఇక్కడ చెకింగ్ లైట్ అయితే తీసుకున్నా. మీరైతే చూడండి, ఇక్కడ కిల్ స్విచ్ అనేది కంపల్సరీగా పవర్ అనేది ఒక వైర్ కంటే ఒక వైర్కి అయితే రావాలి. కానీ ఇక్కడ 2 వైర్లు ఏ వైర్కి అనేది రావడం లేదు. నేను జంక్షన్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తే ఇక్కడ జంక్షన్లో వచ్చేసి ఆ వైర్ అనేది కట్ అయింది. మనకి మెయిన్ పవర్ కిల్ స్విచ్కి ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ పవర్ అనేది కట్ అయింది. ఇక్కడ నేను జెయింట్ అయితే ఇచ్చుకున్నాను. మళ్ళీ ఇక్కడ అయితే చెక్ చేస్తాను. నేను కీస్ అయితే ఆన్ చేశాను. న్యూట్రల్ లైట్ కూడా వస్తుంది. ఇందాక అయితే రాలేదు. ఇక్కడ కిల్ స్విచ్కి ఇప్పుడైతే చూడండి పవర్ అయితే వస్తుంది. కిల్ స్విచ్ పవర్ అనేది కట్ అయిపోవడం వల్ల బైక్ అనేది స్టార్ట్ కాలేదు. 3 మంత్స్ పక్కకు పెట్టారు కాబట్టి మనం ఆ పెట్రోల్ అనేది పవర్ అయిపోయింది. నీట్గా ఫ్యూల్ పంప్ అంతా క్లీన్ చేసి బైక్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మీరు అయితే చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే స్టార్ట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.